రెడ్డి చిన్నబాలరెడ్డి అని ఎందుకంటున్నానంటే చిన్నబాలరెడ్డి మా ఇంటికి ఒక 3-4 డేస్ అవుతుంది వచ్చి రాగానే కుమ్మడానికి ట్రై చేసింది. లాక్కొని ముద్దు పెట్టుకుంటా ఉన్నాను. నాకు దూడలు అంటే చాలా చాలా ఇష్టం. మీ ఇంట్లో ఏమున్నాయి కామెంట్ చేసేసింది. రాగానే మా అమ్మ నీళ్ళు పోసుకోరా అని చెప్పింది. సో నీళ్ళు కాల్చుకుంటా ఉన్నాను. లేట్ చేయకుండా స్నానానికి వెళ్ళిపోదాం. సో స్నానం చేసుకొని వచ్చేసి ఫుల్గా తుడుచుకుంటా ఉన్నాను. తిరగకుండా ఇంకా బొమ్మను తయారు చేసేదానికి వెళ్ళిపోదాం. సో నేను రాకముందే మా అవ్వ వచ్చేసి ఏంటంటే నాకు రెడీ చేయడానికి నాకేం కావాలో మా అవ్వ వచ్చేందంటే ఆల్రెడీ బంకమట్టి ఇసుక ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసింది. సో లేట్ చేయకుండా బొమ్మను రెడీ చేసేదానికి స్టార్ట్ చేసేద్దాము. మీరు ఈరోజు ఏ బొమ్మను ట్రై చేస్తున్నారు తయారు చేయడానికి కామెంట్ చేసేసింది. అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వినాయక చవితిని చెప్పేసింది. అలానే మీరు వినాయక చవితిలో ఏం చేస్తారు, అసలు వినాయక చవితి అంటే ఏంటి, అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము? నా చేతులు చూస్తున్నారా అంతా బంకమట్టి కానీ ఆల్మోస్ట్ నా చేతికి ఫుల్గా అంటుకునేసింది. సో ఫస్ట్ మనం బొమ్మను రెడీ చేసుకునేటప్పుడు మనకు బంకమట్టి కరెక్ట్గా ఉందా, సో మనం బొమ్మను రెడీ చేసేదానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎక్కువ గట్టిగా ఉంది. సో లైట్గా చెమ్మ చేసేదానికి బకెట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. మనకు నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలంటే కింద నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బంకమట్టి కలుపుకొని దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ పెట్టుకోవాలి. సో వినాయకుడికి నాకు తెలిసి చాలా వరకు ఎక్కువ ఏది ఇష్టం అంటే లడ్డు ఇష్టము. అలా కలుపుతూనే ఉన్నాను. మట్టిని కలిపిన తర్వాత చేతిలో తీసుకొని అక్కడ పెట్టుకుంటా ఉన్నాను. సో మనం మొత్తం బంకమట్టిని తీసుకొని అక్కడ పెట్టుకొని నీట్గా పెట్టుకునేస్తే బొమ్మను రెడీ చేసేదానికి చాలా సులువుగా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి వచ్చేందంటే వినాయకుడికి లడ్డు, పండ్లు, అరటిపండు, ఆపిలికాయ, సో ఇలాంటివి మొక్కజొన్న కంకి, తాటిపండు ఇలాంటివి అంటే చాలా ఎక్కువ ఆయనకి ఇష్టము. ఇంకా వచ్చేందంటే మేము చెప్పుకోవాలంటే బేసిక్గా మేము వచ్చేందంటే కుమ్మరోళ్ళం. సో కుండలు చేసేది కానీ మట్టి బొమ్మలు చేసేదాన్ని కానీ అంటే మా జనరేషన్లో వచ్చేందంటే నేను నేర్చుకోలేదు. సో మా అవ్వల జనరేషన్ కానీ మా తాతల జనరేషన్ కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కుండలు కానీ ఇవి. సో ఫైనల్గా చాలా వరకు నేను కలిపేశాను మట్టిని. వరకు కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసండి. సో వినాయకుడిని కూర్చోబెట్టేదానికి మనం పీట అని అంటారు కదా, సో ఆ పీటను రెడీ చేసేసాను. దాని తర్వాత వినాయకుడికి కాళ్ళు, సో ఇలా పాటలుగా రెడీ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎంత వీలైనంత త్వరగా చేయాలంటే అంత త్వరగా చేసి ఇచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనం నీట్గా చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ముందు సంవత్సరం చేశాను కానీ నాకు ముందు సంవత్సరం ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి నేను అనుకోలేదు. సో ఈసారి ట్రై చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ నా తెలిసి ఏంటంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వినాయకుడికి నా చైల్డ్హుడ్ డేస్లో వచ్చేందంటే వినాయకుడిని తేవాలంటే అక్కడికి వెళ్ళేసి వినాయకుడిని ఫస్ట్ బుక్ చేసుకునేసి ఏ వినాయకుడు కావాలో, సో దాని తర్వాత ముందు రోజు వెళ్ళేసి తెచ్చుకునేసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చేందంటే ప్లాస్టిక్ అలాంటివి వినాయకులు వాడుతూ ఉన్నారు. మట్టి వినాయకులు వాడడం చాలా రేరు. వీలైనంత వరకు మట్టి వినాయకులను వాడండి. ఎయిర్ అనేది పొల్యూషన్ కాకుండా ఉంటుంది. సో మనం మట్టి వినాయకులు వాడినట్లయితే మనకే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఇందాక ముందు ట్రై చేశాను. దాంట్లో ఏంటంటే కొద్దిగా మెత్తగా అయిపోయింది. సో దానికోసం ఇసుక తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేందంటే మా అవ్వ తీసుకొని ఇట్లా కదరా చేసేది, ఇట్లా చేయరా, ఇట్లా మా కాలంలో ఇట్లా చేస్తున్నారు అని చెప్పి తీసుకొని చేస్తూ ఉంది. చూడండి మీరే, ఇదే మా చిన్నబాలరెడ్డి. సో మా అవ్వ ఆల్మోస్ట్ వచ్చేందంటే చేసేసింది. చూడండి మీరే ఎలా ఉందో. ఫైనల్గా అలా చూసుకున్నట్లయితే రైట్ తీసుకున్నట్లయితే మా చిన్న బాలరెడ్డి అలా చూస్తున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు, ఇంతకు బొమ్మ చేయడం వచ్చారా అని చెప్పి. సో అలా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే మా అవ్వ రెడీ చేసేసింది. సో సూపర్గా ఉంది బొమ్మ అయితే. పైన వచ్చిందంటే పెద్ద వినాయకుడు, కింద వచ్చి చిన్న వినాయకుడు.